ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి ఆహ్వానం పలుకుచున్నాను. ప్రియులారా, మరి పరిశుద్ధాత్మతో కలిసి ఈ సమయం ముందు ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా మీ గృహంలో అడుగుపెట్టడానికి నా యేసీ చూపిన మహాకృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నా యేసీకి కలుగును గాక. మంచిది నాన్న, వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి అందరూ కూడా పరిశుద్ధ జ్ఞానం తెరిచి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూద్దాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. హల్లెలూయా. ఈరోజు యేషయా ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్న మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. అవును ప్రియులారా, ఈ రోజున అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కుటుంబాల్లో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నప్పుడు కూడా సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక ఈ రోజున కుటుంబాలన్నీ కూడా అల్లకల్లం అయిపోతున్నాయి. అయితే ఎంతి దినాల్లో, ఆఖరి దినాల్లో మనందరం కూడా దేవునికి సాక్షులుగా బ్రతకాలి అన్నది దేవుని యొక్క చిత్తం. ఈ రోజున వారి ఉన్న బాధలను బట్టి, శ్రమను బట్టి, కష్టాలను బట్టి అనేకుల జీవితాల్లో ఆదరణ లేక, ఆదరించేవారు లేక, నడిపించేవారు లేక, బలపరిచేవారు లేక అనేకులు వారి యొక్క జీవితాలను అత్యంతరంగా మధ్యలోనూ ముగిస్తూ ఉన్నారు. అనేకులు చనిపోవాలని కోరికలు వస్తూ ఉన్నాయి. కొంతమంది రకరకాల ప్రయత్నాలు చేసి అర్ధాంతరంగా వారి మధ్య జీవితంలోనే వారి జీవితాన్ని ముగిస్తున్నట్లుగా ఈ రోజును మనం చూస్తున్నాం. ప్రియులారా, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మాట చెప్తాను. యేసయ్యను ఎవరైతే చేర్చుకుంటారో, యేసయ్యను ఎవరైతే నమ్ముతారో, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క ఆదరణ బలంగా పనిచేస్తుంది. ఒకానొక సమయంలో శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నేను ఈ లోకానికి వచ్చి చేయవలసిన పనంతా చేశాను. ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి అయ్యా నశించిపోతున్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా లేచాను. కాబట్టి నేను చేయవలసిన పనంతా కూడా అయిపోయింది, నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులందరూ కూడా బెంబేలెత్తిపోయి, ప్రభువా ఇదిగో మేము సముద్రంలో వలలు వేసుకుంటూ ఉండగా, చేపలు పట్టుకుంటూ ఉండగా మమ్మల్ని పిలిచావు, మనుషులు పట్టే జారులుగా చేస్తానని చెప్పావు, అర్ధాంతరంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏంటి మా యొక్క పరిస్థితి అని చెప్పి ఏడుస్తున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వార్త చెప్పిన మాట, నేను వెళ్ళి సత్యస్వరూపయోగు పరిశుద్ధాత్ముడు నా తండ్రి నా నామమందు పంపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు అంటున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని యేసు అంటున్నాడు. ఈ రోజున ఏ స్థితిలో ఉండి, ఎటువంటి పరిస్థితిలో ఉండి, ఎటువంటి అనారోగ్యంలో ఉండి ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు కానీ తల్లి, అందరూ కూడా నేను వదిలిపెట్టేసారేమో, ఎవరు కూడా నీకు లేరేమో, ఒంటరిగా ఏడుస్తున్నావేమో, అప్పులతో ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, నీ అనే వారందరూ కూడా నేను తృణీకరించి వెళ్ళిపోయినట్లయితే నేను నీకు ఒక దేవుని పరిచయం చేయబోతున్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిన్ను ఆదరించుటకు శక్తి కలిగిన వాడు. యెషయా గ్రంథంలో మనం చూడగలిగాం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. నిజమే, ఈ లోకంలో మనిషిని ఆదరించలేడు, ఈ లోకంలో మనిషిని బాగు చేయలేడు, ఈ లోకంలో మనిషిని స్వస్థపరచలేడు. నీ కుటుంబంలో ఉన్న వేదన తొలగాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న బాధలు తొలగాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగాలి అంటే, నువ్వు సమాధానంతో నెమ్మదితో వర్ధిల్లాలంటే ఖచ్చితంగా నేను ఆదరించేవారు, బలపరిచేవారు, నడిపించేవారు నీకు కావాలి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడు. నీ కన్నిటిని తుడిచటకు, నీ స్థితిగతులు మార్చటకు, నీ పరిస్థితులు మార్చటకు నా యేసయ్య శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు కనుక ఈరోజు నీ జీవితంలోకి యేసయ్యని ఆహ్వానించు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే కులమో, మతమో, వర్గం కాదు, కానీ యేసు ప్రభువారు మనుషులందరి పాపముల కొరకు కలువరి శిలువలో రక్తం కార్చున్నాడు. ఆయన కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతమైన దేవుడు కనుక ఈరోజు నీ హృదయమందు యేసయ్యకి స్థానం ఇచ్చినట్లయితే యేసయ్య నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో ఆదరణ లేదు, వేదనతో, దిగులుతో, దుఃఖంతో కుటుంబాలు నలిగిపోవడానికి ప్రాముఖ్యమైన కారణము దేవునితో సహవాసం లేకపోవడం వలన. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు ప్రార్థన జీవితం కలిగి దేవుని సన్నిధిలో మోకరించు, ప్రభువా నన్ను ఆదరించు, నన్ను బలపరచు, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి నువ్వు అడగగలిగితే, ఒకని తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరిస్తుందో అంతకంటే గొప్పగా నా యేసయ్య తన రెక్కలతో, తన మాటతో, తన ఆత్మతో నిన్ను
ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీకు ఆదరణ కావాలా? దేవుని యొక్క ప్రేమ కావాలా? దేవుని యొక్క కృప కావాలా? అయితే ఉన్న పలంగా మోకరించి, ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి, నీ యొక్క కృపలో నన్ను స్థిరపరచండి ప్రభువా అని చెప్పి నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరించగలడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఒక స్త్రీని మనం చూడగలుగుతున్నాం. ఆ స్త్రీ ధర్మశాస్త్రములో వ్యభిచారము చేస్తూ పట్టబడి ఉన్నదండి. వ్యభిచారం చేస్తూ పట్టబడినప్పుడు అక్కడున్న ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్న యూదుల కంట ఆ స్త్రీ పడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్ల చేత కొట్టి చంపాలి కనుక ఆ స్త్రీని వెంట పడుతూ రాళ్ళు చేత పట్టుకుని ఆ స్త్రీని కొట్టడానికి తన వెనకమాల పరిగెడుతూ ఉండగా ఆ స్త్రీ ముందు పరిగెడుతూ ఉంది, వెనకమాల మనుషులందరూ పరిగెడుతున్నారు ఆ స్త్రీని కొట్టడానికి. ఆ సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు అదే మార్గంలో వచ్చినప్పుడు ఆ స్త్రీ వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయింది. ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద పడిందో ఆ యేసయ్యని నా దేవుని కన్నులు చూచినా. ఎప్పుడైతే దేవుడు ఆ స్త్రీని చూచాడో ఆ స్త్రీ వైపు యేసు ప్రభువారు చూచినప్పుడు ఆ స్త్రీ ఏడుస్తూ ఉంది. తన యొక్క పాపాన్ని బట్టి, తన యొక్క బాధను బట్టి. ఆ సమయంలో ఆవిడికి ఆదరణ లేదు. మనుషులందరూ కూడా కొడుతూ ఉన్నారు. రాళ్ళు చేత పట్టుకుని ఆ స్త్రీని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ స్త్రీ ఒంటరిగా ఉంది, ఆదరణ లేదు, ఆవిడ పక్షాన ఎవరు కూడా లేరు. ఈ రోజున ఆ స్త్రీ వల్ల నీవు కూడా శత్రువుల మధ్య కొట్టబడుతున్నవేమో, నీ దగ్గర మేలులు పొందిన వారు నేను నిందిస్తూ దుఃఖిస్తూ ఉన్నారేమో, అనేక రకాల సమస్యలు బట్టి నువ్వు నలిగిపోతూ ఉంటే ఆ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాల మీద పడిపోయిందండి. ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద పడిందో యేసయ్య ఆ స్త్రీని చూచి ఆ స్త్రీతో అంటున్న మాట ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట. దానికి ముందుగా కొద్దిగా స్టోరీ జరిగింది. యేసు ప్రభు వారిని అక్కడ ఉన్న యూదులు అడుగుతారు, అయ్యా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది గనక మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని రాళ్ల చేత కొట్టి చంపాలి, నువ్వేమంటావు బోధకుడని యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు, మీరు కొట్టండి, కానీ మీలో ఎవరైతే పాపం లేకుండా ఉన్నారో, మీలో ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, పరిశుద్ధత కలిగిన వారు, పాపం లేని వారు మాత్రమే ఆ స్త్రీ మీద రాయి వేయండి, ఆ స్త్రీని కొట్టి చంపండి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ కూడా రాళ్ళు కింద పడేసి వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఎప్పుడైతే దేవుని పాదాల కాడ ఆ స్త్రీ పడి ఉన్నదో, ఆ స్త్రీ వచ్చి ఉన్నదో, ఆ స్త్రీ మీద పడవలసిన రాళ్ళన్నీ కూడా ఎక్కడ పడిపోయినాయో తెలుసా? కింద పడిపోయినాయి. ఈ రోజున నీ మీదకి ఎటువంటి బాణాలు వచ్చినా, ఎటువంటి గాయాలు పాలు నేను చేస్తూ ఉన్నా, వారి మాటల చేత, వారి ప్రవర్తన చేత నేను ఇబ్బంది పెడుతూ ఉన్నా, నీకు ఒక శుభవార్త, యేసయ్య పాదాలు పట్టుకోగలిగితే ఆ స్త్రీని నా దేవుడు ఆదరించినట్లుగా, ఆ స్త్రీని దేవుడు లేవనెత్తినట్లుగా, ఆ స్త్రీని దేవుడు రక్షించినట్లుగా నిన్ను కూడా రక్షించడానికి, ఆదరించడానికి, లేవనెత్తడానికి సహాయపడుతున్నాడు. గల కారణము నా యేసయ్య నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీకు ఆదరణ కావాల్సి వస్తే యేసయ్య పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను ఆదరించే దేవుడు నువ్వు ఒక్కడవే, నన్ను బలపరిచే దేవుడు నువ్వు ఒక్కడవే, ప్రభువు నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి నువ్వు అడగగలిగితే నీ జీవితంలో నా యేసయ్య ఒక ఆదరణమైన కార్యము చేయబోతున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నీకంటే ముందుగా నా యేసయ్య వెళ్ళబోతున్నాడు. నీ ప్రతి సమస్యని కూడా తొలగించి నెమ్మదితో, సమాధానంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. నా యేసయ్య నీకు తల్లిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తల్లి తన బిడ్డను ఎలాగైతే కాపాడుకుంటుందో, ఎలాగైతే ఆదరిస్తుందో, తన తల్లి తన బిడ్డను ఎలాగైతే దగ్గరికి తీసుకుని బొజ్జగిస్తూ, తినిపిస్తూ, లాలిస్తూ, తినిపిస్తూ ప్రేమిస్తుందో, అంతకంటే కోట్ల ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, ఎటువంటి పాపములో ఉన్నా, నీ పాపమును విడిచిపెట్టి యేసయ్య పాదాలు పట్టుకోగలిగితే ఆయన ప్రశస్త రక్తము చేత, పరిశుద్ధ రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధునిగా మార్చి తన కుమారుడిగా చేసుకుని తల్లిలాగా నేను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట చెప్పడానికి మనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనము కనుక ఒకసారి చదివినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలుపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలుపడెను. హల్లెలూయా. యెషయా గ్రంథం 66:13లో చూసి ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరిస్తాడని 103వ కీర్తన 13వ వచనములో తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగిన వాని యందు యెహోవా తండ్రి లేదా మన తండ్రి జాలుపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ప్రభువు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒక్కని తండ్రి తన బిడ్డను చూచి ఎలాగైతే జాలుపడునో అలాగే మన ఎడల జాలు పడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య చాలా మంచి దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు, చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన నువ్వు అప్పులతో ఉండటానికి ఆయన ఇష్టపడతల్లా, నువ్వు అనారోగ్యాలతో ఉండడానికి ఇష్టపడుతున్నా, రోగాలతో వ్యాధులతో రకరకాల సమస్యలతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నా. ఆయన నీ ప్రతి పరిస్థితిని కోసి జాలు పడుతున్నాడు. నీవు కనుక ఖచ్చితంగా ప్రార్థిస్తూ దేవా నాకు సహాయం చేయని నువ్వు అడగగలిగితే, ఒక తండ్రి తన బిడ్డకు ఏ అవసరతలు అయితే ఉంటాయో అవసరతలన్నింటిని కూడా ఎలాగైతే తీరుస్తాడో అలాగే నీ ప్రతి అవసరత కూడా నా యేసయ్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే, నీ పాపమును నీ అతిక్రమాలన్నింటిని కూడా విడిచి దేవుని కృపను కనుక నువ్వు కోరుకోగలిగితే యేసయ్య నీ జీవితంలోకి వచ్చి ఒక అద్భుతం జరిగిస్తాడు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నాయను అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటుంది. ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలి స్త్రీ, ఆ అమ్మాయి విధవరాలు, భర్త చనిపోయాడు చాలా సంవత్సరాల కిందట. ఒక్కగానొక కుమారుడు ఉన్నాడండి, ఆ కుమారుడు కూడా చనిపోతాడు. ఆ కుమారుడు చనిపోతున్న సమయంలో ఆ కుమారుని పాడి మీద పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు నలుగురు వ్యక్తులు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నాయను అనే పట్టణానికి యేసు ప్రభువారు సువార్త నిమిత్తం వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఏడుస్తూ ఉంటుంది. అనేకులు ఆమెను ఆదరిస్తారు, అనేకులు ఆమె మీద జాలి చూపిస్తారు. కానీ చాలామంది జాలు చూపించి, అమ్మ ఏడవకు, అయిందేదో అయింది, నీవు నేను నిత్యమ ఏదో ఒక రోజు నీవు నేను చనిపోవాలి కదని ఆదరించడానికి ప్రయత్నిస్తారు, ఆ స్త్రీ మీద జాలి చూపిస్తారు. కానీ వారి జాలి, వారి ఆదరణ ఆ స్త్రీ యొక్క కన్నీరు తొడవలేకపోయింది, ఆ దుఃఖానికి సమాప్తం తీసుకురాలేకపోయింది. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ తల్లిగారు బాగా ఏడుస్తూ ఉంటారు, దుఃఖంతో ఏడుస్తూ గుండు బాదుకుంటూ ఉంటుంది. ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు, నన్ను పోషించేవాడు నా కుమారుడే, ఈరోజు నా కుమారుడు చనిపోతే నన్ను పోషించేది ఎవరని చాలా గట్టిగా బిగ్గరగా ఏడుస్తున్న ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీని చూసి జాలిపడ్డాడు. హల్లెలూయా! జాలిపడి యేసు ప్రభువారు చేసిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటో తెలుసా? ఏ కుమారుడైతే చనిపోయాడో, చనిపోయిన కుమారుడిని ఏ పాడి మీద అయితే పెట్టారో, ఏ పాడి మీద పెట్టి మోసుకెళ్తున్నారో ఆ ప్లేస్కి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు తన హస్తాన్ని చాపి ఆ పాడిని ముట్టగా చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి లేచినట్లుగా బైబిల్ గ్రంథాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా! నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ స్థితిగతి ఏదైనా కావచ్చు, డాక్టర్లు చెప్పారేమో నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావని. హల్లెలూయా! అనేకులు అన్నారేమో నువ్వెందుకు పనికిరావని, అనేకులు అన్నారేమో నీకు జాబ్ రాదని, అనేకులు అన్నారేమో నీకు పెళ్ళిళ్ళు కావని, అనేకులు అన్నారేమో నువ్వు దీవించబడవని, అనేకులు అన్నారేమో నువ్వు చేసే పనులు అభివృద్ధి పొందలేవని. ఎవరు ఎన్నన్నా ఏమన్నా నా యేసు అంటున్నాడు, నేను నీ జీవితంలో అద్భుతము చేయవాడు నేను, నీ స్థితిగతులు మార్చేవాడు నేను, నీ పరిస్థితులు మార్చేవాడు నేనే, నువ్వు నా వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. అదే రీతిగా దావీదు అంటాడు కదా, రాజుల తట్టును, అధికారుల తట్టును, మనుషుల తట్టును అయ్యా చూస్తే నాకు సహాయం రాదు, ఆకాశమందు ఆసీనుడైన యెహోవా నీ ఎడల చూచినప్పుడే నాకు సహాయం వచ్చుద్దని దావీదు మనుషుల వైపు చూడలా, అధికారుల వైపు చూడలా. కానీ దావీదు ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు చూచాడు. నిన్ను దేవుని వైపు ఎందుకు చూడమని చెప్తున్నాను తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసయ్య నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన నీకు ఏ మాట అయితే ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ మాటను, ఆ వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చుటకు శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున ఆయన నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే తన కుమారుడికి కానీ కుమార్తెకు కానీ ఏ అవసరత ఉన్నా అవసరత తీర్చేవాడు తండ్రి, సహాయం చేసేవాడు తండ్రి, ఆదుకునేవాడు తండ్రి, ఆదరించేవాడు తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి భారమును కూడా తన తల మీద వేసుకుని, తన భుజం మీద వేసుకుని కుటుంబం అంతటిని కూడా పోషించు నడిపించేవాడు తండ్రి. ఈ లోకంలో ఉన్న సాధారణమైన ఒక తండ్రి బాధ్యత అది. ఇంతకంటే గొప్ప బాధ్యత ఏంటో తెలుసా? మన మీద ఉన్న పాపములు, మన మీద ఉన్న శాపములు, మన మీద ఉన్న ప్రతి విధమైన చీకటి కార్యములు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన వ్రాలాడి ఉన్నాడు. నీకు బదులుగా, నాకు బదులుగా శిలువలో రక్తం కార్చి ఉన్నాడు. నీవు నేను పొందుకోవాల్సిన అవమానము, నీవు నేను పొందుకోవాల్సిన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. గల కారణము ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్తలో రాయబడి ఉన్నది,
దేవుడు ఈ లోకంలో ఎంతగానో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. తండ్రి అయిన దేవుడు మరొక మాట అంటున్నాడు, ఎవరైతే తన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించగా నిత్య జీవం పొందినట్లుగా తన కుమారుడైన యేసును మనకు అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. కనుక ప్రియులారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా, ఎవరు ఎన్నన్నా, ఎటువంటి దూషణ మాటలు పలికినా సరే, నువ్వు వాటన్నిటిని పట్టి తలపట్టుకుని ఏడవడానికి వీల్లేదు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే నా దేవుడు నీకు తండ్రిగా ఉండి నీ ఎడల జాలిపడి నీకు ఏ అవసరత ఉందో, ఏ అక్కర ఉందో అక్కరలన్నీ, అవసరతలన్నీ తీర్చడానికి నా యేసయ్య నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. నా దేవుడు ఎప్పుడైతే నీకు తండ్రిగా ఉంటాడో నీ ప్రతి అవసరత కూడా ఫిలిప్పు పత్రిక 4:19 ప్రకారం ఆయన కృప మహదేశ్వరంలో ప్రతి అవసరతను కూడా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్యని తండ్రిగా చేసుకో, యేసయ్యని తల్లిగా చేసుకో. ఒక తల్లి ఒక తండ్రి ఆదరించినట్లుగా జాలిపడినట్లుగా నా యేసయ్య నీ పరిస్థితులన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ సమస్యలు చూస్తున్నాడు. అనేక మార్లు ఇంటిలో కూర్చొని నా ప్రార్థన వినట్లేదు ప్రభువా, నా విజ్ఞాపన వినట్లేదు ప్రభువా అని చెప్పు నువ్వు వ్యర్థమైన ప్రార్థన చేయొద్దు. దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు, రక్షించకుండా ఉండడానికి నా చేయి కూర్చంగా లేదని. హల్లెలూయా. నీ ఆర్తనాదాలు వినకుండా ఉండడానికి నా చెవులు మందంగా లేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజున నాయేను విధవరాలని చూచి తన కుమారుని ఎలాగైతే బ్రతికించాడో అలాగే నీ మీద కూడా జాలిపడి నిన్ను చూచి నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ పాపమును, నీ అతిక్రమను విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొంది ఒక మంచి సంఘంలో బాప్టిజం పొంది సాక్షిగా జీవిస్తూ దేవునికి నమ్మకంగా జీవిస్తే ఆయన మేలులు, ఆయన కార్యాలు అన్నీ కూడా నీ జీవితంలో నా తండ్రి జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు యేసయ్య నీ జీవితంలోకి ఆహ్వానించు. అయ్యా నాకు తండ్రిగా ఉండండి, నా ప్రతి పరిస్థితిని కూడా మీరు మార్చండి ప్రభువా అని చెప్పు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గల కారణము యేసయ్య నమ్మదగిన తండ్రి. లోకంలో తల్లిదండ్రులు ఇవ్వలేని ఆదరణ, అక్క చెల్లెలు ఇవ్వలేని ఆదరణ, ఏ మనిషి కూడా ఇవ్వలేని ఆదరణ, ప్రేమ, కృప యేసయ్య దగ్గర మనం పొందుకోవచ్చు. అందుకని యేసయ్య అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని ఇర్మియా గ్రంథంలో మాట్లాడిన మాట ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను శాశ్వత ప్రేమతో యేసయ్య ఒక్కడే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏడవడం తెలుసు, నువ్వు దిగులుతో ఉండడం తెలుసు, నీ ప్రతి పరిస్థితిని కూడా, నీ ప్రతి ఆలోచన కూడా నా యేసయ్య ఎరిగి ఉన్నాడు. నన్ను ఎవరు చూడట్లేదు, నాకెవరు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు అని నువ్వు ఏడుస్తూ దిగులుతూ దుఃఖముతో ఉంటే నీకు ఒక శుభవార్త, నేను చూస్తున్నవాడు నజరేయుడైన యేసు, నేను ప్రేమిస్తున్నవాడు నజరేయుడైన యేసు, నీ ప్రతి పరిస్థితిని మార్చేవాడు నజరేయుడైన యేసు. గల కారణము ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులు అందరికంటే కూడా ఎక్కువగా యేసే నేను ప్రేమిస్తున్నాడు కనుక నీ యవ్వన జీవితాన్ని, నీ ప్రతి పరిస్థితిని కూడా యేసేకి అప్పగించినట్లయితే నా దేవుడు నీకు తండ్రిగా ఉండి నీవు నడవలసిన మార్గంలో ఆయన నడిపించబోతున్నాడు. నీకు బోధించి ఆయన మార్గములన్నిటిని కూడా నీకు బోధించి, ఆయన ఉపదేశమును నీకు బోధించి ఆయన మార్గంలో సర్వసత్యములో నిన్ను నడిపించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున తల్లిలాగా ఆదరించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. తండ్రిలాగా జాలుపడి నీ ప్రతి అవసరతను తీర్చి, నీ ప్రతి అక్కరను తీర్చి నీ జీవితంలో అద్భుతాలు చేయడం మాత్రమే కాక ఆయన సంకల్పము, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతున్నారు. ఈ సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, యేసయ్యా మీరు నాకు తండ్రిగా ఉండండి, నేను నీకు లోబడతానయ్యా, నీ కొరకు జీవిస్తాను, నీకు సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకుని దేవుని కొరకు మాత్రమే జీవించగలిగితే నా దేవుడు నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నీకు తండ్రిగా ఉంటే ఏ శత్రువు కూడా నీకు ముందు నిలవలేడు, ఏ ఆయుధము కూడా వృద్ధలేదు. ఏ పరిస్థితి అయినా, ఎటువంటి స్థితిగతులు అయినా సరే నీకు ముందుగా నా దేవుడు వెళ్ళినట్లయితే, నీకు ముందుగా నా తండ్రి వెళ్ళినట్లయితే నీ ప్రతి మార్గము కూడా నా తండ్రి సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కన్నీటితో ఉన్నావేమో, వేదనతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, సమస్యతో ఉన్నావా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్క చిన్న ప్రార్థన చేయి. తండ్రి నా అతిక్రమను విడిచిపెడుతున్నా, నాకు సహాయం చేయి, నా మార్గంలో తెరవండి అని చెప్పి నువ్వు అడగగలిగితే తండ్రి తన కుటుంబంలో బాధ్యతను ఎలా వహించి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తండ్రి ఎలాగైతే తీరుస్తాడో అలాగే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిలోనికి, ఆ సమస్యలోనికి నా యేసయ్య రాబోతున్నాడు. నా యేసయ్య ఎప్పుడైతే నీ జీవితంలోనికి, నీ పరిస్థితుల్లోనికి వస్తాడో నీ జీవితము, నీ కుటుంబం అంతా అద్భుతంగా మారిపోద్ది. ఒకానొక సమయంలో పొట్టి జక్కయ్య యేసుని చూడాలనుకున్నాడు.
యేసు ప్రభు గురించి అనేక మార్లు విన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు జక్కయ్య చెవిలో పడినాయి. కానీ జక్కయ్య ఒక తీర్మానం తీసుకున్నాడు, ఏది ఏమైనా యేసుని చూడాలి, యేసును మాట్లాడాలని. యేసు ప్రభు ప్రసంగం చేస్తూ ఉండగా జక్కయ్య యేసుని చూడడానికి వస్తారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చుట్టూ గొప్ప జన సమూహం ఉన్నందువలన జక్కయ్య అనే వ్యక్తి చాలా పొట్టువాడు కనుక ఆ వ్యక్తి యేసు ప్రభువును చూడడానికి అవకాశం లేదు. చాలామంది దేవుని మేలులు, దేవుని కార్యాలు కాస్తో కోస్తో ఆలస్యం అయిపోతే చాలామంది తొందరపడి దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేసారని చాలామంది దేవుని మీద కోపం తెచ్చుకుని మందిరాలు మానేసేవారు, బైబిల్ గ్రంథాలు చించేసేవారు అనేకులు కనబడుతూ ఉన్నారు. నా దేవుడు నమ్మదగిన వాడు. నీ తల్లి అయినా మరిచినేమో, నీ తండ్రి అయినా విడిచినేమో కానీ నా యేసే మాత్రం నిన్ను మరిచిపోడు, నిన్ను విడిచిపెట్టాడు. వాక్యం చెప్తుంది, విడువను ఎడవాయనన్న దేవుడు మార్పు లేకుండా నీ కొరకు సజీవుడిగా నిన్ను కాయడానికి, కాపాడడానికి, అన్ని విషయాలు కూడా ఆదరించడానికి కూడా నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య యేసుని చూడాలని ఆశతో వచ్చినప్పుడు చుట్టూ జనసమూహం ఉన్నందున జక్కయ్య యేసు ప్రభుని చూడలేకపోయాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఎటు వెళ్తాడు చూస్తే ఒక సందు గుండా వెళ్తాడు కనుక ఆ సందు పక్కన ఒక మేడి చెట్టు ఉంటే జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రసంగం అయిపోయిన తర్వాత అదే మార్గంలో వెళ్తూ మేడి చెట్టు కూడా ఆగి, జక్కయ్య నువ్వు దిగురా, నీ ఇంటి నేను బస చేయవలసి ఉన్నది, లేదా నీ ఇంట్లో నేను సేద తీర్చుకోవాల్సి ఉన్నది అని చెప్పినప్పుడు జక్కయ్య ఆశ్చర్యం అయిపోయింది. ఏసీకి నేను తెలీదు, నాకు ఏసీ తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను యేసు ప్రభువుని చూడడం, ఈయనకి నా పేరు ఎలా తెలిసిందని చెప్పి జక్కయ్య ఆశ్చర్యపడి. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? కొన్ని సందర్భాలు అనుకుంటాం నా బాధ ఎవరికి తెలియదని, నా సమస్యలు ఎవరికి తెలియవని, నా రోగం ఎవరికి తెలియదని, నా అప్పు ఎవరికి తెలియదని, నాలో ఉన్న దుఃఖం ఎవరికి తెలియదు, నాకే తెలుసు అని చెప్పి నీలో నువ్వు కుమిలిపోతూ నువ్వు ఉంటావు. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్పాను తెలుసా? నీ దుఃఖము, నీ సమస్య, నీ అప్పులు, నీ రోగము, నీ వ్యాధి సమస్తమును కూడా నా యేసయ్య ఎరిగి ఉన్నాడు. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయగలిగితే, దేవా నాకు సహాయం చేయనగలిగితే దేవుడు నీ పక్షముగా అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడో జక్కయ్య జీవితము మారిపోయింది. జక్కయ్య తన పాపాన్ని విడిచిపెట్టాడు. ఎవరి దగ్గర అయితే నేను అధికంగా తీసుకున్న వాళ్ళకి 4 గంటలకు ఇచ్చేస్తానన్నాడు, తన ఆస్తులో భాగమును అమ్మి పేదలకు ఇచ్చేస్తానన్నాడు, తన పాపమును ఎప్పుడైతే ఒప్పుకున్నాడో యేసు ప్రభువారు చెప్పిన సాక్ష్యం అంటే తెలుసా? ఇతడు కూడా అబ్రహాం కుమారుడు, నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న నీవు నా యేసయ్య తల్లిలాగా ఆదరించడానికి, తండ్రిలాగా ఆదరించడానికి, తండ్రిలాగా జాలపడడానికి, తండ్రిలాగా ప్రతి అవసరతను కూడా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మోకరించి ప్రార్థన చేయగలిగితే నా యేసయ్య నీకు తండ్రిగా, తల్లిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట చూపించి నా అంశాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం కనుక చూసినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడునూ లేడు. హల్లెలూయా. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టిన వాడు కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడు. అవును, నిజం. ఈ లోకంలో చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు మంచి స్నేహితుడు. మంచి స్నేహితుడు కంటే ఇంకొక మాట చెప్పాలి, ఆయన ప్రాణ స్నేహితుడు. నీ కొరకు తన యొక్క రక్తమంతను చెందించి, నీ కొరకు కలువరిశిలలో అవమానించబడి వేదనకు గురయ్యి నశించిపోతున్న నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి ఒక మంచి స్నేహితుడిగా ఆయన లోకానికి వచ్చేది. వాక్యం వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువుతో స్నేహం చేయాలి. ఆయనతో స్నేహం చేయడం అంటే ప్రాముఖ్యంగా పాపమును విడిచిపెట్టాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, పరిపూర్ణముగా మారు మనసు పొందిన వ్యక్తువుగా, దేవుడంటే భయభక్తులు కలిగిన ఎక్కువగా, వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించిన వారుగా, ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యానుసారంగా జీవించిన వాడుగా, క్రీస్తు మనసు కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి జీవించా. నిజమే, యోహాను సువార్తలో రాయబడినది తన యొక్క ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు తన యొక్క ప్రాణమంతటిని కూడా మన కొరకే అప్పగించాడు. మన అతిక్రమాల కొరకు, మన పాపముల కొరకు ఆయన నలగొట్టబడాడు. స్నేహితుడు అనగా మన దగ్గర ఏదో పొందుకోవడం కాదు, కానీ మన కొరకు తన దగ్గర ఉన్నది దారపోసేవాడిగా, త్యాగం చేసేవాడు ఉండాలి. యేసు ప్రభువారు నీకు మంచి స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్న గల కారణము, నీవు సిలువకి ఎక్కకూడదు కానీ, నీవు నరకానికి వెళ్ళకూడదని, నువ్వు శాపం కింద ఉండడానికి ఆయనకి ఇష్టం లేక నరరూపిగా ఆయన ఈ లోకానికి వచ్చి
తన మహిమనంతటిని కూడా వదిలి రక్తమాంసంలో పాలుభాగస్తుడయ్యి కల్వరి శిలువలో తన ప్రాణము పెట్టింది ప్రాముఖ్యమైన కారణం యేసే నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ప్రాముఖ్యమైన కారణం ఒకటే, ఆయన శిలువలో చేసిన త్యాగము. ఈరోజు ఏ పాపంలో ఉన్నా, ఏ ఉద్దేశంతో ఉన్నా, ఎటువంటి అతిక్రమాల్లో ఉన్నా నీ పాపను విడిచిపెట్టి శిలువ వైపు చూడగలిగితే, ఆయన ప్రేమ గురించి నువ్వు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనం నీకు అర్థమవుద్ది. యేసయ్య తన యొక్క రక్తం అంతా నీ కొరకే కార్చాడు. యేసు ప్రభువారు శిలువలో వేలాడడానికి ప్రాముఖ్యమైన కారుకురాలువి నీవు నేనే. మన పాపముల కొరకు, మన అతిక్రమాల కొరకు, మన అపరాధముల కొరకు ఏ నేరము, ఏ పాపము, ఏ దోషము లేని పరిశుద్ధుడైన యేసు, నీతిమంతుడైన యేసు కల్వరి శిలువలో మరణించాడు. కనుక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీకు నా యేసయ్య స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రతి అవసరతను కూడా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రాముఖ్యంగా చెప్తున్నాను, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నా యేసయ్య తల్లిలాగా ఆదరించడానికి, తండ్రిలాగా జాలిపడి నీ ప్రతి అవసరతను తీర్చడానికి, ప్రాణ స్నేహితుడిగా నీతో ఉండి ఈ భూమి మీద జీవించినంత వరకు కూడా ఆయన నీతో పాటు నడవడానికి, నీ చేపట్టుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నీవు ఈ ప్రార్థనలు ఏకీభవించుకో, నువ్వు మాటలు చెప్పు. నువ్వు ఇప్పుడు దాకా దేవునికి దూరంగా పాపము చేస్తూ దేవుని సన్నిధి దూరంగా ఉంటే ఈరోజు నీ పాపం విడిచిపెట్టి, యేసయ్య నన్ను క్షమించు, నీ పరిశుద్ధ రక్తం చేత నన్ను కడిగి అయ్యా నీతిమంతులుగా నన్ను చేసి నీ రాజ్యానికి నన్ను వారసులుగా చేయి, ఎన్నడూ కూడా పాపం చేయను, నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకొని నాకు తల్లిలాగా, తండ్రిలాగా, ప్రాణ స్నేహితుడిలాగా ఉండు ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ సమయంలో నా మాటలు ముగిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీభవించు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, దయగలిగిన మంచేసి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇది ఎందరైతే ఇప్పుడు వరకు ఈ వాక్యమును విన్నారో తండ్రి, ఎవరి జీవితం మీద అయితే ఆదరణ లేదో వారి జీవితంలోనికి ఆదరణ వెలును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, ఆదరించకర్తవు నీవే కనుక ప్రతి ఒక్కరిని ఆదరించండి. నా యేసయ్య మీరు సిలువలో చూపిన ప్రేమను బట్టి వందనాలయ్యా. ఎవరైతే ఆదరణ లేక ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆదరించండి, బలపరచండి. ఏ స్థితిలో అయితే పడిపోయి ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ అప్పుతో ఉన్నారో, ఏ దిగులుతో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని ఆదరించండి, బలపరచండి అయ్యా. ఇదిగో తండ్రి తన యొక్క బిడ్డ ఎడల జాలు పడినట్లు మమ్మల్ని చూసి జాలు పడుతున్నావయ్యా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చూసి జాలు పడుతున్నావు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు కనుక ప్రతి ఒక్కరికి కూడా తండ్రిగా ఉండండి. ప్రాణ స్నేహితులాగా ప్రాణం పెట్టిన యేసు ప్రతి ఒక్కరిని కూడా నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరిని దీవించండి, నీ అద్భుతం జరిగించండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.